సీజన్ 2 ప్రారంభంలో మనం అదే విండన్ గుహని చూస్తాం. ఇది ఒక కొత్త టైమ్ లైన్ అండ్ ఇయర్ 1921. ఆ గుహలో ఇద్దరు వ్యక్తులు తవ్వకాలు చేస్తూ ఉంటారు. ఆ ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటే భవిష్యత్తులో టైం ట్రావెల్ కి సాధ్యమయ్యే సిక్మండూస్ టన్నెల్ ప్రారంభంలా ఉంది. వాళ్ళిద్దరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు, ఎందుకంటే ఇది ఒక కొత్త ఆరంభానికి ద్వారం. నిజానికి వారిద్దరూ తండ్రి కొడుకులు. అలా తవ్వకాలు చేస్తూ ఉండగా తండ్రి కొడుకుతో ఆరంభం ముగింపు రెండు వేర్వేరు కాదు, రెండు ఒకటే అని అంటాడు. అది విన్న తన కొడుకు, అవును ఇది సిక్మండూస్ క్రీటస్ ఆస్ట్, ఇక్కడ నుంచి ప్రపంచం సృష్టించబడింది అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే తండ్రికి ఏదో పూనకం వచ్చినట్టు స్పీడ్ గా తవ్వడం ప్రారంభిస్తాడు. కాసేపటి తర్వాత ఇద్దరు పని ముగించుకొని ఇంటికి వెళ్లడానికి సిద్ధపడుతూ ఉండగా అప్పుడే మనం తండ్రి బాడీ మీద సీజన్ 1 లో నోవా వీపు మీద ఉన్న అదే సిక్మండూస్ టాటూని చూస్తాం. అప్పుడే కొడుకు ఆడమ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆడమ్ చెప్తున్నదంతా నిజమే, తను చెప్పింది చెప్పినట్టే జరుగుతోంది అని అంటాడు. కానీ తండ్రి మాత్రం ఆ మాటలను కొట్టిపడేస్తూ అవన్నీ ఒట్టి బోగస్, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, ఆ ఆడమ్ మంచోడు కాదు, వాడి మాటల్ని విన్నామంటే నాశనం అయిపోతావు అని అంటాడు. అది విన్న కొడుక్కి మెంటలెక్కేసింది. అప్పుడే తండ్రితో నువ్వు నోవా పైన పూర్తిగా నమ్మకం కోల్పోయావు అని అనగానే తండ్రికి అర్థమైపోయింది. వెంటనే తన కొడుకు వైపు చూసి ఈ సమయం కోసమనే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా అని కళ్ళల్లో బాధ ఇంకా నిరాశతో అక్కడే కూర్చుండిపోతాడు. అప్పుడే ఆ కొడుకు అక్కడే ఉన్న గొడ్డల్ని తీసుకుని వచ్చి తనని అక్కడికక్కడే హతమార్చేస్తాడు. అది కూడా ఎంతలా అంటే ఏదో కక్ష కట్టిన వాడిలాగా చాలా దారుణంగా పొడిచి చంపేస్తాడు. అయితే ఈ కొడుకు మరెవరో కాదు, నోవా. అండ్ తన తండ్రి ఇంకా చనిపోయిన వ్యక్తి బార్తోష్. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇక నుండి సీజన్ 2 కి రిలేటెడ్ గా వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా పెట్టబోతున్నాం మామా. సీజన్ 1 కి చూపించిన లవ్ కంటే కూడా సీజన్ 2 కి ఇంకొంచెం ఎక్స్ట్రా లవ్ ని యాడ్ చేసి ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తారని ఆశిస్తూ సీజన్ 2 లోకి డీప్ డైవ్ చేసే ముందు మనం లాస్ట్ సీజన్ లో ఏం జరిగిందో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. సీజన్ 1 లో మనం 4 కుటుంబాలను పరిచయం చేసుకున్నాం. అందులో మొదటిది ఖాన్వాల్డ్ ఫ్యామిలీ. మైకేల్ ఖాన్వాల్డ్, జోనస్, ఈనస్ అండ్ హ్యానా ఖాన్వాల్డ్. మైకేల్ జూన్ 4వ తేదీన ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ లెటర్ నవంబర్ వరకు ఓపెన్ చేయకూడదని షరత్ ఒకటి పెట్టాడు. మైకేల్ ఖాన్వాల్డ్ కొడుకు జోనస్ ఖాన్వాల్డ్ తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల స్కూల్ అండ్ లైఫ్ లో ఫోకస్ చేయలేకపోతాడు. హ్యానా జోనస్ తల్లి. హస్బెండ్ చనిపోయాక తన మాజీ క్రష్ అయిన ఉల్రిక్ నీల్సన్ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది. ఆ అక్రమ సంబంధం వల్ల చాలా రకాల డిస్టర్బెన్సెస్ అండ్ హ్యానా బిహేవియర్ వల్ల ఎన్నో క్యారెక్టర్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారన్నది మనం లాస్ట్ సీజన్ లో చూసుకున్నాం. అండ్ ఖాన్వాల్డ్ ఫ్యామిలీకి పిల్లర్ ఈనస్ ఖాన్వాల్డ్. 1986 లో తను ఒక హాస్పిటల్లో నర్స్ గా ఉంటూ ఫ్యూచర్ నుంచి వచ్చిన మికెల్ ని దత్తత తీసుకుని పెంచుకుంది. అలా అడాప్ట్ చేసుకున్న వాడే మైకేల్. అండ్ ఈ మైకేల్ ఉల్రిక్ నీల్సన్ కొడుకు. ఫస్ట్ ఎపిసోడ్ లో అనుకోని కారణాల వల్ల తప్పిపోయాడు. అలా తప్పిపోయిన మైకేల్ గా ఎదిగి 2019 లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇదే విషయం జోనస్ కి తెలిసి ఫ్యూచర్ జోనస్ సహాయంతో పాస్ట్ లోకి వెళ్లి ఫ్యూచర్ ని మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అనుకోకుండా వేరొక టైం లైన్ లో ఇరుక్కుపోతాడు. ఇప్పుడు రెండవ కుటుంబాన్ని చూద్దాం. ఇదే నీల్సన్స్ ఫ్యామిలీ. ఉల్రిక్ నీల్సన్, కెథరీనా నీల్సన్ అండ్ వారి పిల్లలు మ్యాగ్నస్, మార్థా అండ్ మికెల్ నీల్సన్. ఉల్రిక్ ఒక పోలీస్ ఆఫీసర్, కెథరీనా స్కూల్ ప్రిన్సిపల్. వీరితో పాటుగా నీల్సన్ కుటుంబంలో ఉల్రిక్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉంటారు, ట్రొంటే అండ్ జనా నీల్సన్. వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఒకరు ఉల్రిక్ అయితే రెండవది మ్యాట్స్ నీల్సన్. మ్యాట్స్ నీల్సన్ తన చిన్నప్పుడే తప్పిపోయాడు. ఇంకా సీజన్ 1 ఎండింగ్ లో తన డెడ్ బాడీ కూడా దొరికింది. అది అక్కడికి ఎలా వచ్చింది అన్న విషయం ఇంకా మనకి రివీల్ అవ్వలేదు. అండ్ ఈ ఇన్సిడెంట్ ని చూసింది పీటర్ డాప్లర్. ఇక్కడే మూడవ ఫ్యామిలీ పరిచయం అవుతుంది, డాప్లర్స్ ఫ్యామిలీ. పీటర్ డాప్లర్, షార్లెట్ డాప్లర్ అండ్ వీరిద్దరి పిల్లలు ఫ్రాన్సిస్కా అండ్ ఎలిజబెత్ డాప్లర్. పీటర్ ఒక సైకియాట్రిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు అండ్ షార్లెట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. ఫ్రాన్సిస్కా అండ్ మ్యాగ్నస్ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అండ్ తన దగ్గర కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ ఏంటి, ఎందుకు క్యారీ చేస్తుంది అన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ ఎలిజబెత్ డాప్లర్ కి పుట్టు మూగ చెవుడు ఉంటుంది అండ్ తను నోవాని చూసింది. అంతేకాకుండా నోవా అందించిన ఒక వాచ్ ని తెచ్చి తన తల్లికి ఇచ్చింది. అయితే ఆ వాచ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది పోన్ తెలుస్తుంది. అండ్ ఎలిజబెత్ బాయ్ ఫ్రెండ్ యాసిన్, తను కూడా మ్యాట్స్, మికెల్ అండ్ ఎరిక్ లాగా మాయమయ్యాడు. ఏమైపోయాడు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అలానే ఈ యాసిన్ ఈ సిరీస్ కి ఎలా కనెక్ట్ అయ్యాడు అన్నది కూడా సీజన్ 2 లో చూస్తాం. అండ్ డాప్లర్స్ ఫ్యామిలీలో ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు. తనే మొత్తం సిరీస్ కి హెడ్ అండ్ మెయిన్ క్యారెక్టర్, హెల్గే డాప్లర్. తనని మనం లాస్ట్ సీజన్ లోనే 3 వర్షన్స్ లో ఉండేది చూసాం. అండ్ ఓల్డ్ పర్సన్ ఫైనల్ ఎపిసోడ్ లో చనిపోయాడు అండ్ తను ప్యూర్లీ ఇంట్రోవర్ట్. ఉల్రిక్ చేసిన ఒక పని వల్ల తన జీవితం మొత్తం తల్లకిందలైపోయింది. అండ్ హెల్గే యొక్క చిన్ననాటి ఫ్రెండ్ అండ్ క్రష్ క్లౌడియా టీడ్మెన్. ఇక్కడితో 4వ
ఫ్యామిలీ పరిచయం అవుతుంది. రెజీనా టీడ్మెన్, అలెగ్జాండర్ టీడ్మెన్ అండ్ బార్తోస్ టీడ్మెన్. రెజీనా తన సొంత హోటల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటది అండ్ తనకి రీసెంట్ గా క్యాన్సర్ ఉన్నట్టుగా బయటపడింది. అయితే తనకి క్యాన్సర్ రావడానికి ఆ పవర్ ప్లాంట్ కి ఏమన్నా లింక్ ఉండొచ్చా అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాజ్ క్లౌడియా టీడ్మెన్ పవర్ ప్లాంట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి బయట పెట్టింది కదా, అదే న్యూక్లియర్ వేస్ట్ బయట గురించి. అయితే ఆ న్యూక్లియర్ వేస్ట్ వల్ల ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు జరగబోతున్నాయి అన్నది ఈ సీజన్ లో చూస్తాం. అలా సీజన్ 1 ఫుల్ ఆన్ కన్ఫ్యూజన్స్, సస్పెన్సెస్ అండ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఎండ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి గందరగోళాలు ఎక్కువ అవుతాయి, మరికొన్ని సస్పెన్సెస్ కూడా రివీల్ అవుతాయి. అంతేకాకుండా చాలా వరకు హై ఇచ్చే సీన్స్ అండ్ మైండ్ బెండింగ్ కాన్సెప్ట్స్ అండ్ వీటన్నిటితో పాటు కొత్త క్యారెక్టర్స్, కొత్త టైమ్ లైన్స్ కూడా పరిచయం అవుతాయి మామ. సో ఇది మామ రీక్యాప్. ఇక్కడ నుండి మనం ఒరిజినల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ప్రారంభంలో జోనస్ అండ్ మార్తా తమ మధురానుభూతులను పంచుకుంటూ ఉండడం చూస్తాం. అప్పుడే జోనస్ మార్తాతో మనల్ని విడదీయడం ఎవరితరం కాదు అని అంటూ సీజన్ 1లో లాగానే ఉలిక్కిపడి లేచి తన తండ్రి రాసిన ఆ లెటర్ ని తీసుకుని చూస్తూ ఉంటాడు. అది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ జోనస్ కి, లైక్ తన డెస్టినేషన్ వెతుక్కుంటూ వెళ్ళడానికి. దీని తర్వాత జోనస్ ఒక కంటైనర్ లాంటి బ్యాగ్ తగిలించుకొని అక్కడే ఉన్న ఒక క్యాలెండర్ లో డేట్ ని మార్క్ చేస్తుంటాడు. అది జూన్ 2027. అయితే ఈ డేట్ ఎందుకు నోట్ చేశాడు అన్నది నెక్స్ట్ సీన్స్ లో తెలుస్తుంది. అలా నోట్ చేసి ఇంటి బయటికి రాగానే సిటీ మొత్తం తగలపడిపోయి ఉండడం చూస్తాం. సీజన్ 1 ఎండింగ్ లో తనకే తెలియకోకుండా ఒక బంకర్ లో మేలుకొని బయటకు వచ్చాడు కదా, ఆ టైం లైనే ఇది. అండ్ ఇయర్ 2052. ఈ సీన్ లో మొత్తం సిటీ ఎంతలా నాశనం అయిపోయింది అన్నది మనకు చూపిస్తారు. అంతేకాకుండా ఏదో యుద్ధం జరిగినట్టుగా హెలికాప్టర్స్ అండ్ బాంబ్ బ్లాస్ట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా జోనస్ పాడుబడ్డ బిల్డింగ్ లోకి వెళ్లి ఏవో కొన్ని వస్తువులను తీసుకొని ఆ కంటైనర్ లో పెట్టుకోవడం చూస్తాం. అలా అన్ని సేకరించి ఎక్కడికో వెళ్తుండగా అప్పుడే ఒక గ్రేవ్ యార్డ్ ని చూపిస్తారు. అది సిటీలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు అండ్ వాళ్ళందరి సమాధులు అక్కడ ఉంటాయి. అప్పుడే జోనస్ తన తండ్రి గ్రేవ్ దగ్గరికి వచ్చి ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టి స్ట్రైట్ గా ఆ బంకర్ లోకి వెళ్తాడు. అక్కడ ఫొటోస్ అన్ని కూడా అంటించబడి ఉంటాయి. అలా బంకర్ లోకి రాగానే తన దగ్గర కొన్ని రికార్డెడ్ క్యాసెట్స్ లో నుండి ఒకటి తీసి ప్లే చేస్తాడు. ఆ రికార్డింగ్స్ చేసింది తను అంటుంది, జూన్ 27, 2020లో జరిగిన అపోకలిప్స్ లో మొత్తం అందరూ చనిపోయారు. ఇక్కడితో అర్థమవుతుంది జోనస్ తన ఇంట్లో ఆ డేట్ ని ఎందుకు టార్గెట్ చేశాడు అని. దీని తర్వాత క్లౌడియా రికార్డింగ్స్ లో ఆ అపోకలిప్స్ లో కేవలం నేను మాత్రమే బతికిపోయాను, ఇప్పటికి 3 నెలలు గడిచిపోయింది ఈ విధ్వంసం జరిగి, బట్ ఇంతవరకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అండ్ దీని వెనక ఎవరున్నారు అన్నది మాత్రం తెలియడం లేదు అని చెప్పాక, ఇన్ కేస్ మనం గనుక ఆ గాడ్ పార్టికల్స్ ని కంట్రోల్ చేయగలిగితే పాస్ట్ లోకి వెళ్లి ఈ అపోకలిప్స్ ని ఆపచ్చు, అంతేకాకుండా మన వాళ్ళందరినీ కూడా కాపాడుకోవచ్చు అని అంటుంది. అంతలో జోనస్ మార్తా ఫోటో దగ్గర ఉన్న ఒక లాకెట్ ని తీసుకుని గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ నుండి కొత్త కాన్సెప్ట్స్ అండ్ కొత్త సిచ్యువేషన్స్ ఎదురవుతాయి మావా. అందులో ఫస్ట్ దే ఈ గాడ్ పార్టికల్స్. అయితే గాడ్ పార్టికల్స్ అంటే ఏంటి, అపోకలిప్స్ కి ఎవరు కారణం, ఇలా చాలా చాలా ప్రశ్నలు, సస్పెన్సెస్ అండ్ పాస్ట్ లో జరిగిన గందరగోళాలన్నీ కూడా ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ వస్తాయి మావా. నేను అన్నిటినీ కూడా వీలైనంత సింపుల్ గా అర్థం అయ్యేలా వివరిస్తాను. సో స్టోరీలోకి వెళ్తే సీన్ 21 జూన్ 2020 అంటే అపోకలిప్స్ కి ఇంకా కేవలం 6 రోజులు మిగిలి ఉండగా విండెన్ సిటీని చూపిస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. అందులో విండెన్ నగరంలో మిస్ అయిపోయిన పిల్లలందరి గురించి చెప్తూ ఉంటారు. అప్పుడే మనం హ్యానాని చూస్తాం. ఫస్ట్ సీజన్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో భర్త పోయాడు, ప్రేమికుడు చీదరించుకొని కనపడకుండా పోయాడు, ఇప్పుడు కొడుకు కనపడ్డం లేదు. దీంతో పూర్తిగా ఒంటరిదైపోయింది. అదే బాధతో కూర్చొని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది, తన కొడుకు తిరిగి వస్తాడు అన్న ఆశతో. నెక్స్ట్ సెకండ్ సీన్ టీడెమన్ ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ రెజీనా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి ఉంటాయి, కాస్ క్యాన్సర్ చివరి దశలో ఉంది. ఇంకా డాక్టర్ అక్కడికి వచ్చి తనని ఎగ్జామిన్ చేస్తూ ఉండగా బార్తోష్ కి మార్తా దగ్గర నుండి మెసేజ్ వస్తుంది, బ్రిడ్జ్ దగ్గర కలవమని చెప్పి. ఇదిలా ఉండగా మనకి ఈ సిరీస్ లో మరొక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు క్లౌజన్, షార్లెట్ యొక్క పై అధికారి. ఇప్పుడు ఆ పిల్లల్ని వెతకడంలో షార్లెట్ అండ్ వోలర్ తో కలిసి పనిచేయబోతున్నాడు. అదే విషయమై టౌన్ లో ఉన్న అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రజలు అప్పటికే పిచ్చెక్కిపోయి ఉన్నారు. చేసేదేం లేక వాళ్ళు తిడుతున్నా కూడా ఏం చేయలేని స్థితిలో అలానే నిల్చుండిపోతాడు. అప్పుడే మనకి మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా ని చూపిస్తారు. ఇద్దరు చెరువు గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాగ్నస్ ఫ్రాన్సిస్కాతో ఇదంతా చూస్తూ ఉంటే బతకడమే దండగా అనిపిస్తుంది అని అంటాడు. దానికి ఫ్రాన్సిస్కా పిచ్చోళ్ళ మాట్లాడుకో అన్ని సర్దుకుంటాయి అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ
చేస్తూ కిస్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ తన మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే బాగా టెన్షన్ పడుతూ సరే నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన మ్యాగ్నస్ కి తనేం దాచుతుందో అర్థం కాక అదే అనుమానంతో తనని ఫాలో చేస్తూ వెళ్తాడు. మరో పక్క కెథరీనా ఆ గుహ దగ్గరికి చేరుకుంటుంది. అయితే తన దగ్గర ఉల్రిక్ చేసిన రీసెర్చ్ రిలేటెడ్ పేపర్స్ అన్ని ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే తను టైం ట్రావెల్ చేశాడేమో అన్న డౌట్ తో ఆ గుహలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఆ తగలబడిపోయిన సిటీలో తిరుగుతూ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వస్తాడు. అక్కడ మార్తా సమాధి కనిపిస్తుంది. అది చూసిన జోనస్ బార్తో నిలబడుకుని ఉండగా సీన్ మార్తా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను బార్దోష్ ని కలవడం కోసం అని వెళ్తూ ఉంటది. అలా బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాక ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. I have no idea what's going on with you. For fuck's sake, my mom is... కాజ్ ఇద్దరి కుటుంబాల్లో సిచ్యువేషన్స్ ఏమీ బాగలేవు. దీనికి తోడు బార్తోష్ సీక్రెట్స్ ని దాచుతున్నాడు. అది మార్తాకి నచ్చడం లేదు. కానీ బార్తోష్ ఆ సీక్రెట్స్ ని చెప్పలేని స్థితిలో ఉంటాడు. చివరికి మార్తా విసిగిపోయి ఇది ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బార్తోష్ కి నోవా దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. అది చూసిన బార్తోష్ సంకోచంలో పడిపోతాడు. అప్పుడే మనకి పవర్ ప్లాంట్ ని చూపిస్తారు. అక్కడ అలెగ్జాండర్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇంతవరకు ఈ పవర్ ప్లాంట్ కోసం చేసిన కష్టం కృషి ఎప్పటికీ మర్చిపోలేం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మరొక 7 రోజుల్లో అందరి బాగోగుల కోసం అని చెప్పి ఈ పవర్ ప్లాంట్ ని షట్ డౌన్ చేస్తున్నాం అని అనౌన్స్మెంట్ ఇవ్వగానే అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. నెక్స్ట్ సెకండ్ అలెగ్జాండర్ తో పాటు ఆ పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్న సీనియర్ ఆఫీసర్ కలిసి ఆ రేడియేషన్ సూట్స్ వేసుకొని లోపలికి వెళ్తారు. అక్కడ ఒక లోతైన బేస్మెంట్ ఒకటి కట్టబడి ఉండడం చూపిస్తారు. అయితే ఈ పిట్ చాలా ఇంపార్టెంట్. ఈ పిట్ కారణంగా భయంకరమైన విధ్వంసాలు జరగబోతున్నాయి. దీని తర్వాత సీన్ హానా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను అలెగ్జాండర్ దగ్గర నుంచి తీసుకున్న గన్నుని బయటికి తీసి ఆ ఒంటరితనానికి ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయించుకొని చనిపోవాలనుకుంటూ ఉండగా సడన్ గా ఏవో శబ్దాలు వినిపించాయి. గన్ని దాచిపెట్టి ఎవరు అని అడిగితే అప్పుడు ఒక వ్యక్తి మెల్లగా ఎంట్రీ ఇస్తాడు. తానే ఫ్యూచర్ జోనస్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మావా. జోనస్ మెడ మీద ఒక గాయం ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సిరీస్ లో. ఆ మార్క్ ఎలా వచ్చిందన్నది నేను ఫ్లోలో చెప్తా. అలా వచ్చిన జోనస్ ని చూసిన హానా ఎవరు నువ్వు అని అడిగితే జోనస్ తన చిన్నప్పటి విషయాలన్నీ కూడా వివరిస్తూ తనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు. అదంతా చూసిన హానా ఆనందం బాధ తట్టుకోలేక కొడుకుని చూసిన సంతోషంలో గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు. ఇంకా జోనస్ కూడా 33 సంవత్సరాలుగా తన అమ్మ కౌగిలి కోసం వేచి చూస్తున్నాడు. ఈ సీన్ బాగా ఎమోషనల్ గా ఉంటుంది మావాస్. ఇలా ఉండగా సడన్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక అన్నోన్ వాయిస్ అంటుంది, ఏది కూడా కోఇన్సిడెన్స్ కాదు, ప్రతిదీ కూడా ముందే రాయబడి ఉంటుంది అని అంటూ ఉండగా మనం ఫ్రాన్సిస్కాని చూస్తాం. తను అదే ట్రాక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అనుమానంతో ఉన్న మ్యాగ్నస్ కూడా తనని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చింటాడు. అయితే ఈసారి ఫ్రాన్సిస్కా ఆ డబ్బాలో ఏదో ఎన్వలప్ ని పెడుతుంది. మరొక పక్క ఆ వాయిస్ ఏది ఎలా జరగాలో అది అలానే ఖచ్చితమైన సమయంలో జరుగుతుంది. అయితే కొంతమంది మాత్రమే వారి వారి జీవితాలను మార్చి రాసుకుంటారు అని అనగానే మనకి కెథరీనాని చూపిస్తారు. తను ఆ గుహలోతుల్లోకి వచ్చేసి ఉంటుంది. ఇంకా ఆ మ్యాప్ సహాయంతో ఇంకాస్త లోపలికి వెళ్ళగానే సీన్ 1921 కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక చర్చిలో యంగర్ నోవాని చూస్తాం. ఇంకా తన పక్కన ఒక వ్యక్తి కూర్చొని తన తండ్రిని చంపిన కారణంగా ఆ వ్యక్తి తనని ప్రశంసిస్తూ యాడమ్ నీ పనిని తప్పకుండా మెచ్చుకుంటాడు అని అంటాడు. అండ్ ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, నోవా. సో ప్రెజెంట్ నోవా పాస్ట్ లోకి వెళ్లి తన సెల్ఫ్ నే కలుసుకుంటాడు. ఇంకా తనతో అన్నాడు, ఇదంతా కనెక్టెడ్, నువ్వు నేను పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని అనగానే 2052 ని చూపిస్తారు. అక్కడ చెట్ల మీద చాలా శవాలు వేలాడుతూ ఉంటాయి. ఆ శవాల మధ్యలో జోనస్ నడుచుకుంటూ వెళ్తుండగా సడన్ గా గన్ ఫైర్స్ వినిపించాయి. భయంతో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి కాస్త దూరం వెళ్లి చూడగానే కొంతమంది మనుషులు గుంపుగా ఉండడం చూస్తాడు. ఇంకా అక్కడ మనం సీజన్ 1 ఎండింగ్ లో చూసిన అమ్మాయిని చూస్తాం. తన పేరు సిల్జా. అండ్ అక్కడ వారంతా కలిసి ఇద్దరు ఫ్రెంచ్ మెన్స్ ని ఉరి తీస్తూ ఉంటారు. అయితే ఎందుకు వాళ్ళని చంపేస్తున్నారన్నది ఫ్లోలో చూద్దాం. అండ్ ఆ గ్యాంగ్ కి ఒక లీడర్ ఉంటది. ఇంకా తన ముఖం సగం కాలిపోయి కళ్ళు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. అప్పుడే తను మూగ సైగలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ తనెవరో కాదు, షార్లెట్ డాప్లర్ కూతురు ఎలిజబెత్ డాప్లర్. అయితే తనకి ఏమైంది, ఎందుకని ఇలా అయిపోయింది అనేదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. దీని తర్వాత ప్రెజెంట్ లో ఉన్న ఎలిజబెత్ ని చూపిస్తారు. పీటర్ తనని ఒక సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వచ్చి ఉంటాడు. అది షార్లెట్ పర్సనల్ రూమ్. అక్కడ తన చిన్నప్పటి విషయాలన్నింటినీ కూడా దాచిపెట్టుంటది. ఇక్కడే మనం ఊహించని అండ్ ఒక హై లెవెల్ సీక్రెట్ ఒకటి బయటపడుతుంది. అదేంటంటే షార్లెట్ హెచ్జి టానోస్ మనవరాలు. ఇదే సమయంలో మనం క్లౌస్ ని చూస్తాం. తను షార్లెట్ మీద అనుమాన పడుతూ ఉంటాడు. అయితే షార్లెట్ కి క్లౌస్ అంటే కొంచెం కూడా పడదు. నెక్స్ట్ సెకండ్ సీన్ నీల్సన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మికెల్ ఫోటోని చూస్తాం. అప్పుడే మార్తా తన తల్లిని వెతుక్కుంటూ ఆ రూమ్ లోకి వచ్చి చూస్తే
మార్తా మైండ్ పోయింది. ఎందుకంటే ఉల్రిక్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ అన్నీ కూడా అక్కడే పడి ఉన్నాయి. ఏంటిదంతా అని చెప్పి ఇప్పుడు ఆ ఫైల్స్ ని మార్తా రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరొక పక్క కెథరీనా ఆ గుహలో ఎక్కడి నుండి మార్క్ చేసుకుని వెళ్ళిందో మళ్ళీ అక్కడికే వచ్చి నిల్చుంది. తనకి ఎటు పోవాలో అర్థం కాక బాధ, నిరాశ ఇంకా కోపంతో అక్కడే కూర్చుండిపోతుంది. అప్పుడే మనం నోవాని చూస్తాం. తను ఒక పెయింటింగ్ ని చూస్తూ నిల్చొని ఉండగా తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి బార్తోష్ ని సెట్ చేసావా, అంతా సవ్యంగా జరుగుతోందా అని అడుగుతూ ఉంటాడు. అది ఇంకెవరో కాదు, ఈ నాటకానికి పాత్రధారి అండ్ సూత్రధారి వన్ అండ్ ఓన్లీ యాడమ్. ఇంకా యాడమ్ నోవాతో అపోకలిప్స్ కి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలింది, బుక్ లో మిస్ అయిన పేజెస్ ని కనిపెట్టు, ఇంకా ఆ డెత్ ఫారెస్ట్ సంగతి ఏంటో కూడా చూసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ డెత్ ఫారెస్ట్ ఏదంటే ఇందాక ఫ్యూచర్ ఎలిజబెత్ ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళని ఉరిదీసింది కదా, ఆ ఏరియానే డెత్ ఫారెస్ట్. ఇంకా అక్కడే ఒక రూల్ ఉంటుంది, ట్రెస్ పాసర్స్ అంటే ఆ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళని ఉరిదీస్తారు. అలా యాడమ్ మాట్లాడుతున్నంతసేపు నోవా కిసుక్కుమనుకోకుండా తన మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాడు. యాడమ్ అంటే నోవాకి దేవుడితో సమానం, అందుకే తనని పూజిస్తూ ఉంటాడు. అప్పుడే సీన్ మ్యాగ్నస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఫ్రాన్సిస్కా ఎందుకు ఇలా చేస్తోంది అని ఆలోచిస్తూ అదే అడవిలో కూర్చొని ఉండగా సడన్ గా ఏవో చప్పుళ్ళు రావడంతో వెంటనే లేచి చూస్తాడు. ఆ బ్రిడ్జ్ మీదకి అంటే ఫ్రాన్సిస్కా పెట్టిన బాక్స్ దగ్గరికి ఆ ట్రాన్స్జెండర్ వచ్చింటాడు. అండ్ ఆ బాక్స్ లో నుండి ఆ ఎన్వలప్ తీసుకొని అందులోకి డబ్బుల్ని పెడతాడు. ఇదంతా చూస్తున్న మ్యాగ్నస్ కి ఏం జరుగుతుంది ఇక్కడ అన్న కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది. అదే కన్ఫ్యూజన్ అండ్ సస్పెన్స్ తో ఆ ట్రాన్స్జెండర్ ట్రైల్ దగ్గరికి వస్తాడు. అక్కడే బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రక్ ని చూపిస్తారు. అదే ఫ్యూచర్ జోనస్ న్యూక్లియర్ వేస్ట్ ని దొంగలించిన ట్రక్. అయితే ఈ ట్రక్ ని ఎందుకని అదే పనిగా చూపిస్తున్నారు అన్నది మీకు తర్వాత తెలుస్తుంది. అలా మ్యాగ్నస్ ట్రైల్ లోపలికి వెళ్ళగానే ట్రాన్స్జెండర్ ని చూసి భయంతో ఏమీ అడగకుండా అక్కడ నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ మైకెల్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫ్యూచర్ జోనస్ అండ్ హ్యానా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా హ్యానా ఫ్యూచర్ జోనస్ తో నువ్వు జోనస్ అయితే నా జోనస్ ఎక్కడ, నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతుంది. దానికి ఫ్యూచర్ జోనస్ ఆ జోనస్ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి తన వెనకాల ఫ్లోర్ ని చూస్తూ ఉంటాడు. అలా ఎందుకు చూశాడు అన్నది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తాను. అలా జోనస్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ నేను ఈ లూప్ మొత్తాన్ని ఎండ్ చేద్దామని వచ్చాను, బట్ ఆ ప్యాసేజ్ మాత్రమే క్లోజ్ చేయగలిగాను అని అంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత సీన్ ఎలిజబెత్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను షెర్లెట్ రూమ్ లో బుక్స్ అన్ని కూడా తిరిగేస్తూ ఉంటే మనకి వెరీ పర్టికులర్ గా ఈ పెయింటింగ్ ని చూపిస్తారు. ఈ పెయింటింగ్ జస్ట్ నార్మల్ గా చూపించడం లేదు మామ, ఇది ఈ ఎపిసోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా అన్నది నేను లాస్ట్ లో చెప్తా, కాజ్ ఫ్లో మిస్ అవుతుంది. అలా బుక్ ని చూస్తూ ఉండగా సడన్ గా ఒక బుక్ లో తనకు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో చూడగానే తన తండ్రి పీటర్ ని పిలిచి ఆ ఫోటోలో ఉన్న నోవాని చూపిస్తుంది. ఇది చూసిన పీటర్ ఫ్యూజ్లు ఎగిరిపోయి అప్పుడే మనం నోవాని చూస్తాం. తను ఒక బ్రీఫ్ కేస్ ని తీసుకుని ఎక్కడికో బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా తనని చూస్తూ ఉంటే ఏదో విధ్వంసం జరగబోతోంది అని అనిపిస్తుంది. దీని తర్వాత సీన్ షార్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. పీటర్ తనకి మెసేజ్ చేశాడు, నోవాని కనుగొన్నాం, వెంటనే బంకర్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. షార్లెట్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అక్కడ నుంచి బయలుదేరిపోతుంది. అప్పుడే మనం జోనస్ ని చూస్తాం. తను ఆ బంకర్ లోకి వచ్చి ఆ రేడియో యాక్టివేటర్ ని తీసుకుని ఏదో వెతకడానికని బయలుదేరతాడు. ఇదిలా ఉండగా మార్తా ఆ కేస్ ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటది. అప్పుడే మ్యాగ్నస్ కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి మార్తా ఈ కేస్ ఫైల్స్ అన్ని తిరిగేస్తూ ఉంటే మొత్తం అందరూ ఏదో పెద్ద విషయాన్ని సిటీకి తెలియకుండా దాస్తున్నారని అనిపిస్తోంది అని అనగానే మ్యాగ్నస్ ఫ్రాన్సిస్కా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడే మనం బార్తోష్ ని చూస్తాం. నోవా చెప్పినట్టుగా ఆ గుహ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ నోవా అదే గుహలో నుండి బయటికి రావడం చూస్తాం. ఇందాక ఫ్యూచర్ జోనస్ గుహలో ప్యాసేజ్ ని క్లోజ్ చేశా అన్నాడు, బట్ నోవా మాత్రం అదే గుహలో నుండి వచ్చాడు. అయితే గుహ నిజంగానే క్లోజ్ అయిందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంటుంది. అప్పుడే నోవా బార్తోష్ తో నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావా అని చెప్పగానే దానికి బార్తోష్ గొర్రె కసాయవాడిని నమ్మినట్టుగా నోవా వెనక కిసుక్కుమనుకోకుండా వెళ్ళిపోతాడు. దీని తర్వాత సీన్ ఆ ట్రాన్స్జెండర్ ట్రైల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అండ్ లోపల నుంచి ఓలర్ బయటికి రావడం చూస్తాం. ఇంకా తనకి కాస్తంత డబ్బుని కూడా ఇస్తూ ఉంటాడు. నిజానికి వీళ్ళిద్దరు బ్రదర్స్. అండ్ ఆ ట్రక్ తనకి దగ్గరలో ఉంటే సేఫ్ అని ఓలర్ అక్కడ పెట్టి ఉంటాడు. అలా ట్రక్ ని తీసుకుని బయలుదేరగానే సీన్ షెర్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఆ బంకర్ లోకి వెళ్ళగానే పీటర్ ఆ ఫోటోని తనకిచ్చి తనే నోవా అని చెప్తాడు. ఇది విన్న షెర్లెట్ సర్ప్రైజ్ అయిపోతుంది. తర్వాత ఆ ఫోటోని వెనక్కి తిప్పి చూస్తే అది 1921 లో తీసుకున్న ఫోటో అండ్ దాని మీద సిగ్మండస్ క్రియేటర్స్ ఎస్ట్ అని రాస్తుంది. అది చూసిన పీటర్ షెర్లెట్ తో వీళ్ళంతా ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. విచిత్రం ఏంటంటే షెర్లెట్ కి కూడా వాళ్ళెవరో తెలియదు. ఇది కూడా ఒక సీక్రెట్ అండ్ మిస్టరీగానే ఉండిపోతుంది. మరొక పక్క ఆ ట్రక్ లో నుండి తెచ్చిన న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఈ పిట్ ఎందుకు తీశారు అని.
ఇదిగో ఈ వేస్ట్ ని మొత్తం అందులో పెట్టి సిమెంట్ తో కప్పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ సిమెంట్ తో కప్పెట్టడం ఎంత డేంజర్ అండ్ దీనివల్ల ఎన్ని విధ్వంసాలు జరుగుతాయి అన్నది ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో తెలుస్తుంది. అప్పుడే జోనస్ ఫ్యూచర్ లో పవర్ ప్లాంట్ గోడ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా అక్కడే ఉన్న ఒక స్వరంగ మార్గం ద్వారా తను ఆ పవర్ ప్లాంట్ లోకి ప్రవేశిస్తాడు. అయితే ఆ రేడియో యాక్టివేటర్ దగ్గరలో న్యూక్లియర్ ఎనర్జీ ఉన్నట్టుగా సూచిస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్ ని ఫాలో చేస్తూ జోనస్ ఆ పవర్ ప్లాంట్ లోకి చేరుకోగానే అక్కడ మనం స్టార్టింగ్ లో చూసిన ఆ రేడియేటర్ సూట్స్ కనిపిస్తాయి. ఒక్కసారిగా జోనస్ కి భయం స్టార్ట్ అయిపోయింది. చూస్తూ ఉంటే ఏదో పెద్ద విషయం జరిగినట్టుగా అనిపిస్తోంది. ఇంకా జోనస్ అదే భయంతో లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన జోనస్ కి అక్కడ కనిపించిన సిచ్యువేషన్ ని చూసి మనోడి నోట మాట రాలేదు. అదేంటా అని చూస్తే ఒక అన్నోన్ ఎనర్జీ గాల్లో తేలుతూ ఉంటది అండ్ దాని చుట్టూ కూడా ఏదో నల్లగా ఇంకా వెనమ్ ని చూస్తున్నట్టుగా ఉంటది. అంతేకాకుండా ఇందాక ఒక పిట్ లో న్యూక్లియర్ వేస్ట్ ని వేయడం చూసాం కదా, అది ఈ పిట్టే. అయితే ఎందుకు ఇలా జరిగింది, ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది మావా. సో ఇక్కడ మీకు ఒక చిన్న టాస్క్, సెకండ్ ఎపిసోడ్ త్వరగా వచ్చేసేలా అందరూ కలిసి ఆ లైక్ బటన్ ని గుద్దేసి 1K లైక్స్ అయ్యేలా టార్గెట్ చేసేసుకోండి మావా. ఈ లోపు సెకండ్ ఎపిసోడ్ పనుల్లో నేను ఉంటా. అయితే వెళ్లే ముందు ఆ పెయింటింగ్ గురించి చెప్పుకొని ఎండ్ చేసేద్దాం. ఈ పెయింటింగ్ ఏదో చిన్నపిల్ల తెలియకుండా చూస్తోంది అని అనుకుంటాం, కానీ ఇది ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కాదు. ఇది స్టోరీ థీమ్ కి డైరెక్ట్ విజువల్ మెటఫోర్. ఇక్కడ మీరు గమనిస్తే ఒక మైథలాజికల్ ఫిగర్ గాలి ఊదుతున్నట్టుగా చూపించారు. ఇది టైం ని మూవ్ చేసే ఫోర్స్ ని సింబలైజ్ చేస్తుంది. అంటే ఈ డార్క్ లో జరిగే సంఘటనలు యాదృచ్ఛికంగా జరగడం లేదు, ఒక అన్సీన్ ఫోర్స్ వాటిని ముందుకు నడిపిస్తోంది అనే భావనని మనకు కల్పిస్తుంది. అలానే మధ్యలో ఉన్న గ్లోబ్ లాంటి స్ట్రక్చర్ ఒరిజిన్ పాయింట్ ని సూచిస్తుంది. ఒరిజిన్ అంటే మొదలు లేదా రూట్ అనొచ్చు. డార్క్ కథలో అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఒక సోర్స్ ఈవెంట్ నుంచి విస్తరిస్తాయి. ఆ ఒరిజిన్ చేంజ్ అయితే మొత్తం టైం లైన్ మారిపోతుంది అనే హింట్ ఇక్కడ విజువల్ రూపంలో చూపించారు. అయితే ఆ ఒరిజిన్ ఎక్కడుంది అన్నది మనకి పోను తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చుట్టూ ఉన్న సర్క్యులర్ రింగ్స్ టైం సైకిల్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే టైం స్ట్రైట్ లైన్ కాదు, ఇది ఒక లూప్. మొదలు ఎక్కడో ముగింపు కూడా అక్కడే. ఇదే మన ఎపిసోడ్ టైటిల్, బిగినింగ్ ఈజ్ ఎండింగ్. అండ్ అలానే ఇక్కడ లైట్ మరియు డార్క్ ఉంటాయి. ఇది హాఫ్ డ్యూయల్ రియాలిటీస్ ని సూచిస్తాయి. అంటే మిర్రర్డ్ వరల్డ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కనెక్షన్స్. దీని ద్వారా సిరీస్ ఒకే సమయంలో సైన్స్, ఫిలాసఫీ, ఫేట్, డిటర్మినిజం అన్న కాన్సెప్ట్స్ ని మిక్స్ చేస్తుందని సడల్ గా చెప్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక్క ఆర్ట్ వర్క్ లోనే బిగినింగ్ ఈస్ ద ఎండ్, ఎండింగ్ ఈస్ ద బిగినింగ్ అనే కోర్ థీమ్ ని విజువల్ గా ఎన్కోర్ చేస్తారు మామ. సో ఈ రోజుకి ఇక్కడతో సెలవు. తిరిగి ఇంకొక ఎపిసోడ్ తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.